చాలామంది ఇన్ఫర్టిలిటీకి వచ్చే పేషెంట్లలో ఉండేటువంటి సందేహం ఏంటంటే, చాలా సెంటర్లకు కూడా వెళ్ళినప్పుడు కూడా పిల్లలు లేని దంపతులకు డాక్టర్స్ హిస్ట్రోస్కోపీ తర్వాత లాప్రోస్కోపీ అడ్వైజ్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ పేషెంట్లో వచ్చే మెయిన్ సందేహం ఏంటంటే, మాకు హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ ఎందుకు, పిల్లల గురించి మందులు ఇస్తే సరిపోతుంది కదా అనేటువంటి డౌట్ వస్తూ ఉంటుంది. సో మనము ఎప్పుడు అడ్వైజ్ చేస్తారు డాక్టర్లు, మనం ఎప్పుడు దానికి హిస్ట్రోస్కోపీ కానీ లాప్రోస్కోపీ కానీ వెళ్తున్నాం అనే దాని మీద నేను మీకు ఈరోజు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. నేను డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్, ఎంఎస్ డిజిఓ, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ సూర్య ఇందిరా ఐవీఎఫ్ సెంటర్, హన్మకొండ. పెళ్ళయి 1 year తర్వాత పిల్లలు కానటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తారు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టులు. స్త్రీ లోపల అండాలు సరిగ్గా వస్తున్నాయా లేదా, ట్యూబ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, బాడీలో హార్మోన్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. వీటి తర్వాత నెక్స్ట్ స్టెప్లో ట్యూబ్స్ కూడా బ్లాక్ అయి ఉన్నాయా అని టెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఓవరీస్లలో పీసీఓడి సమస్య ఎన్ని మందులు వాడినా తగ్గని పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు లాప్రోస్కోప్కి వెళ్ళాలమ్మా అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో 6 months to 1 year వరకు కూడా మందుల ద్వారా మాత్రమే అయ్యేటట్టు ప్రయత్నించి ఇంకా అప్పటికి అవుతలేదంటే మనం డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ చేయమని చెప్పి అడ్వైజ్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనకు లాప్రోస్కోప్ ద్వారా నేరుగా చూడడం వల్ల గర్భసంచి యొక్క పరిస్థితి పూర్తిగా తెలుస్తుంది. అంతేకాకుండా ఓవరీస్లో ఉన్నటువంటి ఈ పీసీఓడి సమస్య కావచ్చు, కొన్నిసార్లు అతుకులుగా ఉంటాయి, అడేషన్స్ అంటాం. ఆ అడేషన్స్ని కూడా రిలీజ్ చేయడం వల్ల ఈ ట్యూబ్స్ అన్ని క్లియర్ అయిపోయి మరి సెల్ఫ్గా వారికంతట వారుగా లాప్రోస్కోప్ తర్వాత పిల్లలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీటిలో ఇంతే కాకుండా చాలామంది మనం వింటూ ఉంటాం ఫైబ్రాయిడ్స్. యూట్రస్ లోపల చాలా చాలా పెద్ద పెద్ద గడ్డలు, కొంతమందికి అయితే మోర్ దాన్ 10 centimeter వరకు కూడా ఉండేటువంటి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే గర్భం రావడానికి అడ్డుపడతాయో యూట్రస్లో, వాటిని ఖచ్చితంగా మనం తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని తొలగించిన తర్వాతనే మనం పిల్లల గురించి మందులు వాడడానికి అవకాశం. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్. ఇది చాలామందిని బాధిస్తున్నటువంటి సమస్య. ఓవరీస్ లోపల సిస్టల్ లాగా ఫామ్ అయిపోయి అవి అండాలు రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటిని కూడా మనము లాప్రోస్కోపీ ద్వారా తొలగించడానికి మనం ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా హిస్ట్రోస్కోపీలో ఏంటంటే ముఖ్యంగా యూట్రస్ లోపల ఉన్నటువంటి పాలిప్స్ని తొలగించడానికి, అంతేకాకుండా సెప్టమ్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో యూట్రస్ మొత్తం లోపల ఒక గోడలా ఒక పొరలాగా తయారవుతుంది. అట్లాంటి వాటిని కూడా మనం హిస్ట్రోస్కోపిక్ పాలిపెక్టమీ ద్వారా మనం సెప్టల్ రిజెక్షన్ ద్వారా వాటిని సెప్టమ్ తీయడానికి అవకాశం. సో హిస్ట్రోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ అనేది పిల్లలు లేని దంపతులకు చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక చికిత్సా విధానము. కాబట్టి దీని గురించి పూర్తిగా అవగాహన తెలుసుకుంటే మంచిది. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.